లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా ఈ లక్షణాలు ఉంటే నువ్వే గొప్ప నాయకుడివి అన్న విషయం గురించి తెలుసుకుందాం. నాయకత్వం అంటే ఒక ఉన్నతాశయం కోసం ఏకాగ్రతతో కృషి చేయటం. ఉన్న బాటను చదును చేస్తూనే శిఖరాగ్రం వైపు చూపు నిలపగలిగేవాడే అసలైన దార్శనిక నాయకుడు. మనం ఏమిటో అలా ఉండి మనం ఏది అవ్వగల శక్తి ఉందో అలా అవ్వగలగడమే మన జీవన పరమావధి. వేగంగా మార్పు చెందుతున్న నేటి కాలంలో ఎన్నడూ కొత్త భావాలను ఏర్పరచుకుంటూ మీకున్న ప్రావీణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉండాలి. సరిగ్గా గొప్ప విజయం సాధించే ముందు ప్రతి వాళ్ళకి ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. కానీ నీ గురి తప్పకుండా నమ్మకంతో ప్రయత్నిస్తూనే ఉండాలి. విజయం సాధించే వాళ్ళు వర్తమానంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహిస్తారు. వాళ్ళు రాబోయే కాలంలో ఏ స్థాయిలో ఎలా ఉండాలో ఒక స్పష్టమైన ప్రణాళిక లేదా బ్లూ ప్రింట్ వేసుకుని ఉంటారు. వారు ఏ విజయానికైతే పాటుపడుతున్నారో అది వాళ్ళకి స్పష్టంగా తెలుసు. అందుకని వాళ్ళు వేసే ప్రతి అడుగు వాళ్ళ కలల కన్నా బంగారు భవిష్యత్తుకు చేరువలో ఉండేలా వేస్తారు. నువ్వు కేవలం సంపాదించడానికే పుట్టలేదు. ఇక్కడ నువ్వు ఉన్న కారణం ప్రపంచాన్ని ఇంకా విస్తృతం చేయటానికి, దార్శనిక దృష్టి పెంపొందించడానికి, రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి గొప్ప ఫలితాలు సాధించడానికి, నీ లక్ష్యంతో ప్రపంచాన్ని వృద్ధిపరచడానికి. నువ్వున్న ఆ కారణం మర్చిపోతే నిన్ను నువ్వు కించపరుచుకున్నట్టే. నాయకత్వ విజయంలో 90% విజయం తను నేర్చుకున్న దాన్ని గుర్తుంచుకొని ఆచరణలో పెట్టడం వల్ల వస్తుంది. నీ సహచరులు, నీ అనుచరులు, నీ సహోద్యోగులు నీ లక్ష్యం మీద గురి లేదనటానికి కారణం నీ నాయకత్వం మీద గురి లేకపోవటమే. వాళ్ళు నీకు విశ్వాసంగా లేరంటే వాళ్ళు నీకెందుకు విశ్వాసంగా ఉండాలో తగిన కారణాలను నువ్వు చూపించకపోబట్టే. వాళ్ళకి పని మీద ఉత్సాహం లేదంటే ఆ పనిలో ఉత్సాహం నువ్వు కలగజేయలేకపోబట్టే. నువ్వు నడిపే వారందరూ నీ ఆశయ పథకాన్ని పంచుకునేలా చెయ్యి. నీ సంస్థ ఏ ఆశయ సిద్ధి కోసం ముందడుగు వేస్తుందో దానిలో వాళ్ళకి కూడా ఒక వాటా పంచు. నీ లక్ష్యాలకు వాళ్ళను సాధించడం ద్వారా వాళ్ళ లక్ష్యాలు కూడా సాధించబడతాయని నువ్వు చూపించగలగాలి. నీకేది ముఖ్యమో దాన్ని, వాళ్ళకి ఏది ముఖ్యమో దానితో ముడిపెట్టాలి. గౌరవం, నమ్మకం చూరగొనడానికి రెండో మార్గం ఉంది. అదేంటంటే వాళ్ళకి స్వేచ్ఛనివ్వటమే. ప్రతివాడికి తను ఎదగాలని, తను ఇంకా మెరుగుపడాలని నాయకుడిగా నువ్వు వాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికితీయటానికి పాటుపడ్డావనుకో, నువ్వు ఊహించినంత ఫలితాలు పొందుతావు. చాలామంది శారీరకంగా, మానసికంగా, నైతికంగా వాళ్ళకున్న శక్తి మేరకు జీవించరు. దాన్ని అతి స్వల్పంగా వాడతారు. మనుషులకు వాళ్ళకు ఊహించలేనంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అది వాళ్ళు తెలుసుకునేలాగా చేయాలి. నువ్వు కోరుకుంటున్న మార్పుకి నువ్వే చిహ్నం కావాలి. మెదడుతో ఆలోచించు, మనసుతో పనిచేయి. దార్శనిక నాయకులు రిస్క్ తీసుకుంటారు. ఎప్పటికీ కొత్త పందాలు తొక్కుతూనే ఉంటారు. అది వాళ్ళకి అలవాటైపోతుంది. పనులు కష్టంగా ఉన్నాయి కాబట్టి మనం సాహసించము కాబట్టి పనులు కష్టంగా అనిపిస్తాయి. నువ్వు కరెక్ట్ అయిన పని చేయకుండా తప్పించుకున్న ప్రతిసారి నువ్వు తప్పు చేసే అవకాశాన్ని పెంచి పోషిస్తున్నావు అన్నమాట. క్రమశిక్షణ, ఏకాగ్రత, ఓర్పు, పట్టుదల ఈ 4 లక్షణాలు పెంపొందించుకుంటే విజయం వరించి తీరుతుంది. ఏ నాయకుడైతే కాలానికి అనుగుణంగా తాను మారగలడో, మార్పును తనకు అనుగుణంగా మలచగలడో అతనికి అవకాశాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మార్పు లేనిదే ఎదుగుదల లేదు. మార్పు లేనిదే అభివృద్ధి లేదు. నువ్వు ఎంత దూరం వెళ్ళగలవు అన్నదానికి నువ్వు ఎంత బాగా ఆలోచించగలవు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. బిజీగా ఉండే బదులు ఫలితాలు సాధించడానికి ప్రయత్నించండి. నువ్వు చేసే 20% పనులు నీకు 80% ఫలితాలు ఇస్తాయి.
ఓడిపోయేవారు చేయటానికి ఇష్టపడని పనిని చేసే అలవాటు ఉంటుంది విజయం సాధించే వ్యక్తికి. విలువైన ఫలితం ఏమిటంటే నువ్వు చేసి తీరవలసిన పనిని చేయవలసిన సమయంలో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేయగల సామర్థ్యాన్ని ఇవ్వటమే. ఏకాగ్రతతో చేయటం వల్ల శ్రేష్టమైన దాని మీదే దృష్టి పెట్టడం వల్ల జీవితంలో అర్థవంతమైన పనులే చేస్తాం. గత రోజు సమయాన్ని ఎలా గడిపావో ఆలోచించడం వల్ల మరుసటి రోజు నువ్వు ఇంకొంచెం సమర్థవంతంగా ఎలా పనిచేయాలో తెలుసుకుంటావు. జీవించినంతకాలం ఎలా జీవించాలో నేర్చుకుంటూనే ఉండు. ఎదుటి వాళ్ళకన్నా గొప్పగా జీవించడంలో గొప్ప ఏం లేదు. అసలు సిసలు గొప్పతనం అంతకుముందు నీ ఉన్నదానికన్నా గొప్పగా ఉండటం. నువ్వు మంచిగా అనుకోకపోతే మంచి చేయలేవు. గొప్ప ఆలోచనలు రాకపోతే గొప్ప పనులు చేయలేవు. జీవితంలో పెద్ద పనుల వెంట పరుగులు తీసి చిన్న చిన్న సరదాలను వదులుకోకు. జీవనాధారం కోసం పరుగులు పెట్టడంలో జీవించటం ఎలాగో మర్చిపోకు. పుస్తకాల నుంచి నువ్వేం గ్రహించావన్నది కాదు ముఖ్యం, పుస్తకాలను నీలోంచి ఏం వెలికి తీసాయన్నది ముఖ్యం. వ్యాయామానికి సమయం లేదనే వ్యక్తి ముందు ముందు వ్యాధికి సమయం కేటాయించుకోవాలి. నా దగ్గర నాతో తిప్పుకునే 2 డాక్టర్లు ఉన్నారు, నా కుడికాలు నా ఎడమకాలు. తగిన నిద్ర ఉండాలి కానీ అతి నిద్ర వద్దు. శ్మశానంలో నిద్రపోవడానికి కావలసినంత సమయం దొరుకుతుంది మనకి. ప్రతిరోజు అదే ఆఖరి రోజు అన్నట్టుగా గడుపు. అలా చేయకపోతే నువ్వు చేద్దామనుకున్న గొప్ప పనులు నీలో నిశ్చితంగా ఉండగానే చనిపోతావు. ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు జీవితంలో గడపకో. జీవితం నుంచి ఏమి సాధించవచ్చో తెలుసుకో. అందరూ చూసేదే చూడు, ఎవరో ఆలోచించినదే ఆలోచించు. అందరూ చీకటి చూసే చోట వెలుగు చూడగలగాలి. జీవితం అంటే ఆనందంగా ఉండటం కాదు, దేనికైనా ప్రతీకగా నిలిచి నువ్వు జీవించినందుకు ఏదైనా ప్రత్యేకత చూపించి గుర్తింపు పొందటం. అప్పుడు ఆనందం దానంతటా అదే వస్తుంది. నువ్వు ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. నువ్వు ఇవ్వగలిగే అతి గొప్ప కానుక నీ వెనుక నువ్వు వదిలే కానుక. రాబోయే తరాలకి నువ్వు ఇవ్వగలిగే వారసత్వం. నీతో ముగియకుండా ఉండేదాన్ని వదిలి వెళ్ళటం. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.